ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మలను దర్శించమని యేసయ్య నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో పేతురు గారు చెరసాల నుండి విడిపింపబడిన తర్వాత ఆ ఇంటికి వచ్చి ఆ ఇంటి ద్వారాన్ని తలుపుతా ఉంటే రోదా అనేటువంటి చిన్నది ఆ తలుపు దగ్గర పేతురు గారి స్వరాన్ని విని గుర్తిస్తూ ఉంది. ఈ రోదా గారి గురించి ఈ ఉదయం ధ్యానిస్తూ ఉన్నాం. హేరోదు యూదుల మాట విని సంఘాన్ని హింసించడానికి పేతురుని చెరసాల్లో ఉంచి పేతురు తప్పించుకొని పోకూడదు అని అతని గొలుసులతో బంధించి ఆయనకు రెండు వైపులా ఇద్దరు సైనికులను ఉంచి వారితోటే చెరసాల్లో ఒక క్షణం కూడా పేతుర్ని విడిచిపెట్టకుండా ఇద్దరు సైనికుల్ని వెంట ఉంచి ఆ రీతిగా ఉంచినాడు. బయట తాళం వేసినారు. కట్టుదిట్టమైనటువంటి భద్రత, ఎన్నో అంచుల లేదా వలయాలతో కూడినటువంటి భద్రతను ఏర్పరిచి పేతుర్ని చెరసాల్లో ఉంచినారు. ఇది ఒకవైపు జరుగుతూ ఉంటే ఇంకొక వైపు సంఘము ఆసక్తితో ప్రార్థిస్తూ ఉంది. సంఘము పేతురు విడుదల పొందాలని ఆశతో ప్రార్థిస్తూ ఉంది. ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నారు, ఆశతో ప్రార్థిస్తున్నారు. కానీ నమ్మకము కలిగేటువంటి రీతిగా వారు ఉన్నారా? మనందరికీ తెలిసినటువంటి కథ. ఒకచోట వర్షాల కొరకు ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రార్థనలకు వెళ్తున్న ఒక తల్లితో ఒక చిన్న బిడ్డ ఏమంటా ఉందంటే, అమ్మ గొడుగు తీసుకొని వెళ్ళాలి. ఎందుకమ్మా ఇంత ఎండలో గొడుగు అంటే, ప్రార్థించిన తర్వాత వర్షం వస్తే మనకు గొడుగు కావాలిగా చర్చి నుంచి వచ్చేటప్పుడు. అది విశ్వాసం. రోదా అటువంటి విశ్వాసం కలిగినటువంటి బిడ్డ. రోదా కేవలం ప్రార్థించి ఇంతేలే జీవితాలు మారవు, ప్రార్థించిన ఇంతే, ప్రార్థిస్తే కూడా ఏమవుతుంది అని ఆ తర్వాత అటువంటి నిరాశ కలిగిన వ్యక్తి కాదు. రోదా ఒక పనిపిల్లైన, ఒక సేవకురాలైన, ఒక ఇంట్లో పని మనిషి అయిన ఒక చిన్నపిల్ల. తనలో విశ్వాసం ఉంది, తనలో సంతోషం ఉంది, తనలో చిన్న చిన్న విషయాల పట్ల దేవుడు మేలు చేస్తాడని వాటికి తృప్తి కలిగి జీవించేటువంటి మనసు ఉంది. కనుక తనలో అచంచలమైనటువంటి విశ్వాసము, సంతోషము, ఆనందం కలిగిన జీవితం ఉంది. పేతురు గారిని దేవదూత గొలుసుల నుంచి విడిపింపబడి రాత్రి బయటికి తీసుకొస్తే కొంతసేపు ఆయన నడుస్తూ దూత వెళ్ళిపోయిన తర్వాత, ఇది దర్శనం కాదు, ప్రభువు నన్ను నిజంగానే చెరసాల నుంచి విడిపించినారు అని ఆయన గ్రహించుకొని మార్కు తల్లి అయిన మరియ ఇంటికి వెళ్ళినాడు. ఆ ఇంట్లోనే సంఘం ఆసక్తితో ప్రార్థిస్తూ ఉన్నారు. పేతురు తలుపు కొడుతూ ఇంట్లో వారిని పిలుస్తూ ఉన్నాడు. రోదా పని మనిషి కనుక ఎవరన్నా వస్తున్నా పోతున్నా వారిని ఇంట్లోకి ఆహ్వానించాలి, వారిని చేర్చుకోవాలి, తలుపు తీయాలి. అది ఆమె పని. కనుక తలుపు చప్పుడు అవ్వగానే వెంటనే తలుపు దగ్గరికి వెళ్ళింది. పేతురు స్వరాన్ని గుర్తించింది. చూడండి, విశ్వాసపు లక్షణం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న క్రియని గ్రహించగలగాలి. రోదా పనిపిల్ల అని అందరూ తక్కువగా చూస్తూ ఉన్నారు, కానీ ఆమె వెంటనే పేతురని గ్రహించింది. అప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఆమె సంతోషంతో నిండిపోయింది. ఎంత సంతోషం అంటే తలుపు తీయాలన్న విషయం మర్చిపోయి ముందు వెళ్ళి లోపల ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే సంతోషము తనొక్కతే పొందాలి అని అనుకోవట్లేదు. రోదాలో ఉన్న గొప్ప లక్షణం సంతోషం ఇతరులతో పంచుకోవాలి, మంచి ఇతరులతో పంచుకోవాలి. ఆనందం నా ఒక్కదానికే కాదు, ఇక్కడున్న వారందరూ పొందాలి అనే ఆశతో లోపలికి వెళ్ళింది. సువార్తను కూడా అందుకే ప్రకటించుతాం. సువార్త కూడా ఎందుకు ప్రకటించుతాం అంటే, రక్షణ నా ఒక్కరికే కాదు, అందరూ పొందుకోవాలి. యేసయ్య ఇచ్చే ఆనందం నా ఒక్కరికే కాదు, అందరికీ పొందుకోవాలి. యేసయ్య ఇచ్చే దీవెన నా ఒక్కరికే కాదు, అందరికీ కలగాలి అని రోదా వంటి మనసు కలిగిన వాళ్ళు విశ్వాసులు. రోదా వంటి మనసు కలిగిన వాళ్ళు క్రైస్తవులు. ఆ సంతోషం అందరికీ అందించాలని లోపలికి వెళ్ళేది. అయితే వాళ్ళు ప్రార్థించినారు, ఆశ కలిగి ఉన్నారు, కానీ అది పేతురు అని నమ్మలేనంత పరిస్థితిలో ఉన్నారు. రోదా పనిపిల్ల కదా,
ఆమెకెందుకు కనబడుతుంది? చూడండి దేవాది దేవుని కార్యములు. ఆయన తాను ఇష్టపడినటువంటి వ్యక్తులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. తాను ఇష్టపడిన వ్యక్తులకు రక్షణ భాగ్యాన్నిస్తాడు. తను ఇష్టపడిన వ్యక్తులకు స్వార్థ పనినిస్తాడు. వారు రోదాలాగా అల్పమైన వారు కావచ్చు, ఎన్నిక లేని వారు కావచ్చు, సమాజ స్థితిలో చాలా తక్కువ వారు కావచ్చు. కానీ ప్రభువు ఏర్పరచుకున్నాడు. దేవుని ఉద్దేశము, చిత్తం అటువంటిది. అటువంటి వారిని లేవనెత్తుకొని వాడుకునే ప్రభు. రోదా అని అందరూ పనిపిల్ల గదా అని చూసినటువంటి వ్యక్తి పేతురు అని గ్రహించి బైబిల్‌లో పేరు రాయబడింది. రోదా వలె చిన్న బిడ్డ వంటి మనసు, విశ్వాసము కలిగి ప్రభు కార్యములను నమ్మి ముందుకు సాగే కృప దేవుడు మనకు దయచేయునుగాక. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం విను ప్రతి వారిలో మీ అద్భుత కార్యములు జరిగించి మీరు దర్శించి దీవించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.